Welcome to ABN Prime Time. Bulletin ముందుగా headlines చూద్దాం. పోలవరానికి స్టాప్ వర్క్ ఆదేశాల గండం. ఒడిశా మేలుకతో ఏపీ ప్రభుత్వం హడావుడి. విపక్షాల విమర్శలకు గట్టిగా బదులిస్తాం. 70 ఏళ్లలో చేయలేని అభివృద్ధి 7 ఏళ్లలో చేశామన్న కేటీఆర్. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టిన వర్షాలు. తెలంగాణలో పరిస్థితిపై ఢిల్లీ నుంచే సమీక్షించిన కేసీఆర్. వెలుగొండ తెలుగు గంగ డిపిఆర్లు ఇవ్వండి. తెలంగాణ ఫిర్యాదుతో ఏపీకి కేఆర్ఎంబీ లేఖ. మనీ లాండరింగ్ కేసులో ముగిసిన నందు విచారణ. అనుమానాస్పద లావాదేవీలపై ప్రశ్నించిన ఈడీ. తిరుమలలో సర్వ దర్శనాలు పునఃప్రారంభం. రేపటి నుంచి టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ. బ్రాహ్మణులకు పెద్దపేట వేస్తామని మాయావతి హామీ. బీఎస్పీకి ప్రజాదరణ తగ్గుతోందంటున్న సర్వేలు. దేశంలో రికార్డు స్థాయిలో 70 కోట్ల మందికి టీకాలు. కేరళను కంగారు పెట్టిన నిపా వైరస్. తాలిబాన్లపై తిరగబడ్డ మహిళలపై కాల్పులు. ముల్లా మహమ్మద్ హసన్ నేతృత్వంలో ఆఫ్ఘనిస్తాన్లో తాత్కాలిక ప్రభుత్వం. జగన్ సర్కారుపై హైకోర్టు గరమైంది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 15 లోపు ఉపాధి హామీ బిల్లులు చెల్లించకపోతే కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని హెచ్చరించింది. సర్పంచుల అకౌంట్లలో డబ్బులు వేసినప్పటికీ కాంట్రాక్టర్లకు చెల్లించడం లేదని ఏపీ సర్కారు సమాధానంపై కూడా సీరియస్ అయింది. సర్పంచులపై కూడా కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. 2.5 ఏళ్లుగా ఉపాధి హామీ పథకం డబ్బులు చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. మొత్తం 494 కేసుల్లో వెంటనే బకాయిలు చెల్లించాలని 2 వారాల క్రితం ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులలో కేవలం 25 మందికి మాత్రమే డబ్బులు చెల్లించి మిగతా వారికి చెల్లించలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చెల్లించిన మొత్తంలో కూడా 20 నుంచి 30% మినహాయించారని విన్నవించారు. జగన్ సర్కార్ తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిటిషనర్లకు డబ్బు చెల్లించలేదని సీనియర్ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, వీరారెడ్డి, నర్రా శ్రీనివాస్ హైకోర్టుకు విన్నవించారు. ప్రస్తుతం కొన్ని పనులకు సంబంధించి విచారణ చేస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు విన్నవించగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ చేస్తే తమ క్లయింట్లకు నోటీసులు కూడా ఇవ్వలేదని, అసలు నోటీసులు ఇవ్వకుండా విచారణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. కోర్టు జోక్యం చేసుకుని 2.5 ఏళ్ల తర్వాత విచారణ చేయడం ఏమిటని నిలదీసింది. ఇన్నేళ్లుగా చేసిన పనికి బిల్లులు ఇవ్వకపోతే గౌరవంగా జీవించే హక్కును హరించడమేనని వ్యాఖ్యానించింది. 20 నుంచి 30% నిధులు కట్ చేయడమేమిటని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. తాము సర్పంచ్ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నప్పటికీ వారు పిటిషనర్లకు చెల్లించడం లేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా హైకోర్టు మండిపడింది. ఎవరైతే డబ్బు చెల్లించని సర్పంచులున్నారో వారి వివరాలిస్తే వెంటనే వారిపై ధిక్కార చర్యలు ప్రారంభిస్తామని హైకోర్టు హెచ్చరించింది. సెప్టెంబర్ 15 నాటికి ఎవరెవరికి ఎంత డబ్బు అకౌంట్లలో వేశారో కేసుల వారీగా ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని, పిటిషనర్లు కూడా తమ ఖాతాల్లో ఎంత డబ్బు పడిందో అఫిడవిట్ రూపంలో వివరాలివ్వాలని, ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకుని కేసు విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఈ నెల 15 నాటికి ఉపాధి హామీ పథకం కాంట్రాక్టర్లకు డబ్బు చెల్లించకపోతే పిటిషనర్ల వారీగా కోర్టు ధిక్కార చర్యలను ప్రారంభిస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అధికారులు ఇందుకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఒకవేళ విచారణ చేస్తే పిటిషనర్లకు నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. పోలవరానికి మళ్లీ బ్రేక్ పడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడం, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశంలో ఒత్తిడి తీసుకురావడంతో పోలవరానికి మళ్లీ గండం పొంచి ఉంది. కేంద్రం నుంచి తాజా అనుమతులు తెచ్చుకోకపోతే మాత్రం పోలవరం పనులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే నత్త నడకన సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు ఈ తాజా పరిణామంతో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేంద్రం వద్ద పెద్ద ఎత్తున లాబియింగ్ చేసిన అనంతరం అనుమతులు వచ్చాయి. అయితే ఈ అనుమతులను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర పర్యావరణ శాఖ ఒకసారి స్టాప్ వర్క్ ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పట్లో చంద్రబాబు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్తో మాట్లాడిన అనంతరం స్టాప్ వర్క్ ఆదేశాలను ఎత్తివేసింది. అప్పట్లో ఇచ్చిన ఈ ఆదేశాలు ఈ ఏడాది జులై మాసాంతంతో ముగిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే అసలు ఈ స్టాప్ వర్క్ కు సంబంధించిన అంశం ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. అధికార యంత్రాంగంలో సమన్వయ లోపం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులు తదితర అంశాలపై సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. సమావేశంలో ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు పాల్గొన్నాయి. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ కు సంబంధించి కూడా చర్చ జరగ్గా ప్రాజెక్టులన్నీ ఆయా బోర్డుల పరిధిలోకి వస్తాయని కేంద్రం చెబుతోంది. ఈ అంశంపై చర్చ జరిగిన సమయంలో స్టాప్ వర్క్ ఆదేశాలు అమల్లో ఉన్నాయని ఒడిశా ప్రభుత్వం గుర్తు చేసింది. అయితే ఈ ఆదేశాలకు సడలింపు ఉందని ఏపీ ప్రభుత్వం చెప్పినప్పటికీ జులైతో ముగిశాయని ఒడిశా ప్రస్తావించింది. దీంతో ఒక్కసారిగా ఏపీ అధికారులు అవాక్కయ్యారు. ఒడిశా అభ్యంతరాలతో మేల్కొన్న ఏపీ జలవనరుల శాఖ అధికారులు స్టాప్ వర్క్ ఆర్డర్కు వెసులుబాటు కల్పిస్తూ మరో సంవత్సరం అనుమతి ఇవ్వాలని కోరారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఓవైపు కరోనా, మరోవైపు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు ఏపీలో సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. గత 2 ఏళ్లలో ధరలు విపరీతంగా పెరగడంతో పాటు ఆదాయాలు పడిపోయాయి. ఉపాధి కోల్పోవడంతో సామాన్యుడి జీవనం అస్తవ్యస్తమైంది. చివరకు ఏ రోజుకా రోజు పోరాటం చేస్తే తప్ప ఇళ్లు గడవని పరిస్థితి నెలకొంది. రోజురోజుకు బతుకు భారంగా మారడంతో నిత్యం ధరలతో పోరాటం చేస్తున్నారు పేదలు, సామాన్యులు. ఎవరికైనా కనీస అవసరాలు కూడు, గూడు, గుడ్డ. ఇప్పుడు ఆ 3 లగ్జరీగా మారిపోయాయి. వీటి విలువలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదే సమయంలో ఆదాయాలు తగ్గిపోవడంతో సమాజంలో అంతరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా 2 ఏళ్లకు ముందు విజయవాడలో 3,000గా ఉన్న సామాన్యుడి కనీస ఇంటి అద్దె ఇప్పుడు 5,000కు చేరుకుంది. 80 రూపాయలున్న మంచి నూనె 180 రూపాయలకు చేరుకుంది. చింతపండు ధర 200కు పెరిగింది. కందిపప్పు 70 రూపాయల నుంచి 120కి చేరింది. పాల ప్యాకెట్ ధర లీటర్కు 50 రూపాయల నుంచి 62కు పెరిగింది. గుడ్లతో పాటు చికెన్ ధర 180 నుంచి 250కి ఎగబాకింది. కిలో మటన్ 500 రూపాయల నుంచి 800కు చేరింది. దీంతో సామాన్యుడు ఏది కొనాలన్నా తినాలన్నా ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యావసరాలపైన ప్రభావం చూపే పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్నాయి. పెట్రోల్ ధర గతంలో ఉన్న సర్కారుకు ఇప్పటికీ 37 రూపాయలు పెరగ్గా డీజిల్ ధర 54 రూపాయలు, అంటే 100% మించి పెరిగింది. వీటిని ఆయా పెట్రోలియం కంపెనీలు నియంత్రిస్తాయని అనుకున్నా వాటిపై సగానికి పైగా పన్నులు వేసి కష్టకాలంలో కూడా సామాన్యుడి నుంచి పిండుకుంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇదిలా ఉంటే వీటి మూలంగా కూరగాయలు గతానికి ఇప్పటికీ నెలకు 200 రూపాయలు అదనంగా ఖర్చవుతున్నాయి. దీంతో ఈ ధరాభారాల దెబ్బకు కుదేలైన సామాన్యుడిపై ఏపీ సర్కార్ పన్నులు పెంచి మరింత కుంగదీస్తోంది. ముఖ్యంగా ఆస్తి పన్నును 15% పెంచడంతో సుమారు 8,000 కోట్ల రూపాయల వరకు సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడింది. మున్సిపాలిటీల్లో డ్రైనేజ్, నీటి పన్ను ఏటా 5% పెంచారు. ఆర్టీసీలో ఎక్స్ప్రెస్ తో పాటు ఆ పై సర్వీసులపై కిలోమీటరుకు 10 పైసలు పెంచారు. తాజాగా ట్రూ అప్ ఛార్జీల పేరుతో 30% నుంచి 50% వరకు విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా రానున్న 8 నెలల్లో 3,660 కోట్ల రూపాయలను ప్రభుత్వం వసూలు చేయనుంది. ప్రభుత్వం ఎన్ని చెబుతున్నా డిమాండ్కు అనుగుణంగా ఇసుక ధర భారీగా పెరిగిపోయింది. ప్రభుత్వం చెప్పే ధరకు ఎక్కడా ఇసుక లభించే పరిస్థితులే లేవు. రేషన్ కందిపప్పుపై 27 రూపాయలు, పంచదారపై 10 రూపాయలు పెంచారు. పెట్రోల్, డీజిల్పై భారీ బాదుడు దెబ్బకు ఈ ధరల ప్రభావం ఇతర నిత్యావసరాలపై కూడా పడింది. వంట గ్యాస్ ధరలు 650 రూపాయల నుంచి 925 రూపాయలకు పెరిగాయి. ఇవి చాలవన్నట్లు చెత్త పన్ను ఇంటికి 120 రూపాయల విధింపుతో ఇబ్బందులు మరింతగా పెరిగాయి.
అయితే సిమెంట్ బస్తాకు సగటున 90 రూపాయలు పెంచడం ద్వారా నిర్మాణ రంగాన్ని సైతం కుంగతీశారు. పెరిగిన ధరలు, సర్వీస్ ఛార్జీల ప్రభావం ఓ కుటుంబంపై నెలవారీ ఎలా ఉందో చూస్తే గతంలో ఉన్న ఇంటి అద్దె ఇప్పుడు 2000 పెరిగింది. బియ్యం ధర నలుగురున్న కుటుంబానికి గతానికి ఇప్పటికీ 400 రూపాయలు పెరిగింది. మంచి నూనెపై 550 రూపాయలు అదనంగా ఖర్చవుతోంది. స్కూల్ ఫీజులు పెరగడంతో వాటి చెల్లింపు భారంగానే ఉంది. 275 రూపాయల మేర గ్యాస్ ధర పెరిగింది. నిత్యావసరాలు సహా పెంచిన మద్యం ధరలతో ఆ అలవాటున్న కుటుంబాల వారికి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థలు రానున్న 8 నెలల కాలానికి ట్రూ అప్ ఛార్జీల పేరుతో 30% నుంచి 50%కి ఛార్జీలు పెంచేస్తున్నాయి. అయితే ఈ బాధుడు బిల్లు తక్కువగా వచ్చేవారికి ఎక్కువగాను, ఎక్కువగా వచ్చేవారికి తక్కువగాను ఉండడం విశేషం. సరాసరిన ట్రూ అప్ ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీలను చూస్తే నెలకు 200 రూపాయలు సామాన్యుడిపై అదనపు భారం పడుతుంది. పైన చెప్పిన లెక్కల ప్రకారం అదనంగా పెరిగిన మొత్తాన్ని కలిపితే దాదాపు ఓ కుటుంబానికి 10,000 పైనే ఖర్చవుతుంది. మినిమం ఆటో ఛార్జీ 10 రూపాయల నుంచి 20 రూపాయలు కాగా ఇవి కూడా కలిపితే గత ప్రభుత్వ హయాంకు ఇప్పటికీ సామాన్యుడిపై నెలవారీ 10,000 రూపాయల అదనపు భారం పడుతోంది. అయితే ఆ మేరకు ఆదాయం పెరగకపోవడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు అప్పుల పాలవుతున్నారు. ఇదిలా ఉంటే కుటుంబంలో ఎవరికైనా కరోనా వస్తే వారి చికిత్స కోసం ఒక్కో కుటుంబం సరాసరిన 10,000 ఖర్చు చేస్తున్నట్లు అంచనా. అదే ఆసుపత్రి పాలైతే ఒక్కో వ్యక్తికి 1,00,000 రూపాయల పైనే చికిత్సకు ఖర్చు చేయాల్సిన పరిస్థితులున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చినా చేసిందేమీ లేదు. పన్నుల పేరుతో మరింత పిండుతున్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు పేరు చెప్పి ధరల పెరుగుదల బాధ్యత నుంచి తప్పించుకుంటోంది. ధరల్ని నియంత్రించేందుకు బడ్జెట్లో నిధి ఏర్పాటు చేశామన్న సీఎం ఒక్క ఉల్లి నియంత్రణకు రైతు బజార్లలో చర్యలు తీసుకున్నారే తప్ప ఎక్కడా దేన్ని నియంత్రించలేదు. దీంతో రోజురోజుకి సామాన్యుడికి బతుకు భారంగా మారుతోంది. జగన్ ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి విమర్శలు చేశారు. వినాయక చవితికి విఘ్నాలు కలిగించడం మంచిది కాదని అన్నారు. ఏపీ ఇండస్ట్రియల్ ర్యాగింగ్లో నెంబర్ 1 అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు చెప్పారు. డెఫినెట్గా ఒకటి చెప్పగలను, ర్యాంకింగ్లో ఫస్ట్ వచ్చిందో లేదా అది ఇచ్చింది ఎవరో నాకు తెలియదు, కానీ ఇండస్ట్రియల్ ర్యాగింగ్లో మటుకు అవార్డు ఇస్తే డెఫినెట్గా మన రాష్ట్రానికే ఫస్ట్ వస్తుంది. ఈ ర్యాగింగ్ గతంలో చెప్పా, ఇక్కడే కాదు పక్క రాష్ట్రానికి కూడా, మరి మీకంటే మీరు లైక్ చేయని వాళ్ళ కంపెనీలని అంటే నా కంపెనీలని మరి మూయించే ప్రయత్నాలు ముమ్మరంగా మీరు చేశారు, ఇంకా చేస్తున్నారు. చూద్దాం ఇంకా ఎంతవరకు మీ ప్రయత్నాలు సఫలం అవుతాయో. ఇండస్ట్రియల్ ర్యాగింగ్ అంటే మరి మనం చూసాం చాలా కంపెనీలు, మరి మీకు పోటీ అనుకున్నారు ఏంటో, మరి జోవారీ సిమెంట్ కానీ, అమర్ రాజా కానీ, ఇంకా మరెన్నో, మరి రేపో మాపో ఈ ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్స్ మీద ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పడతారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. మరి అది ఎంతవరకు కరెక్టో చూద్దాం. సో ఇండస్ట్రియల్ ర్యాంకింగ్లో మనకు అవార్డు వస్తుంది అనేది మరి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ప్లీజ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇండస్ట్రీ. వినాయక చవితి వేడుకల విషయంలో ఇతర రాష్ట్రాల్లో అమల్లో లేని కోవిడ్ ఆంక్షలు ఏపీలో మాత్రమే ఎందుకు అమలు చేస్తున్నారో చెప్పాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ వర్ధంతి జయంతులకు లేని వైరస్ వ్యాప్తి వినాయక మండపాలు పెడితే వస్తుందా అని నిలదీశారు. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అమ్మేసుకుని వాటిపై చర్చించడం హాస్యాస్పదమని అన్నారు పవన్ కళ్యాణ్. సొంత పార్టీ ప్రజా ప్రతినిధుల్లో గోతుల రోడ్ల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. రోడ్ల విషయంలో అద్భుతాలు చేశామని మంత్రులు చెబుతున్న మాటల నిజమేనంటూ గోతిని గొయ్యలు, గొయ్యని కాలువలు చేశారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కూర్చోడం అనేది అది చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఇదేదో ప్రజల్లో ఇంత ఉవ్వెత్తున నిరసన రావడం ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి, దీన్ని తప్పించుకోవడానికి మేకపోతు గాంభీర్యంతో ఇవన్నీ ఎయిర్పోర్ట్స్, రోడ్స్ అని కలిపారు తప్ప యాక్చువల్ గా రోడ్ల గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లు నిర్మించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అందరి దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేస్తా ఉన్నారు, సెస్ కలెక్ట్ చేస్తారు, వెహికల్ సెస్ కలెక్ట్ చేస్తారు. మరి ఇవన్నీ రోడ్ డెవలప్మెంట్స్కి వెళ్ళాలి కదా, మరి ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బులని? వాళ్ళ సొంత పార్టీ ప్రజాప్రతినిధులు మేము ఎందుకు రాలేకపోతున్నాం, రోడ్లు బాగాలేదు రాలేకపోతున్నామని అన్ని చోట్ల చెప్తా ఉన్నారు. మంత్రివర్గ పెద్దలు చాలా అభివృద్ధి సాధించేసాం, రోడ్లు అద్భుతంగా చేసాం, అద్భుతాలే చేశారు ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ రోడ్లని మీరు చెప్పినట్టుగానే అద్భుతాలే చేశారు. వైసీపీ మంత్రివర్గ పెద్దలు అద్భుతాలే చేశారు.
గోతిని గొయ్యలు చేశారు, గొయ్యల్ని కాలువలు చేశారు. అది మీరు చేసిన అద్భుతాలు. పక్క రాష్ట్రాలన్నీ కూడా కొన్ని నిబంధనలు అనుసరించి పర్మిషన్స్ ఇచ్చినాయి అందరికీ, ఇలా కొంచెం పరిమితిగా చేసుకోమని. వైసీపీ దీన్ని అసలు టోటల్గా చేసుకోవద్దని చెప్పడం, అంటే మీరు ఇలా పందిలు పెట్టకూడదని చెప్పడం, దాంతోపాటు ఈ అమ్మే వ్యక్తుల్ని, వినాయకుడి విగ్రహాలు అమ్మే వ్యక్తులను పోలీసులు ఆ విగ్రహాలు తీసుకెళ్ళిపోవటం, లేదంటే వాళ్ళు అరెస్ట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన ధర్మానికి ముడిపడి ఉన్న వినాయక చవితిని, ఇది మనకు రివాజు, మన అలవాటు, ఇది మన విశ్వాసం. ఇది దానిని కోవిడ్ నిబంధనలు మేము ఉండటం వల్ల మేము అనుమతించలేకపోతాం అనేది ఇది నమ్మశక్యంగా లేదు, ఇది సరిగ్గా లేదు. కోవిడ్ నిబంధనలు వినాయక చవితి ఒక్కదానికి అప్లై అవుతాయా? వీళ్ళ వైసీపీ ప్రజాప్రతినిధులు వారి పుట్టినరోజులకు కానీ, వారి పండగలకు కానీ, వారి పబ్బాలకు కానీ కోవిడ్ నిబంధనలు వర్తింపకూడవు. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం వెలుగొండ తెలుగుగంగ ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులని కేఆర్ఎంబీ లేఖ రాసింది. ఈ 2 ప్రాజెక్టుల డిపిఆర్లు దాఖలు చేయాలని బోర్డు మెంబర్ సెక్రటరీ ఏపీకి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను జతపరిచినట్లు లేఖలో బోర్డు కృష్ణానది యాజమాన్య బోర్డు మెంబర్ పేర్కొన్నారు. తెలంగాణ ఫిర్యాదు మేరకు కేఆర్ఎంబీ ఈ లేఖ రాసింది. హైదరాబాద్ ఎన్నిక పార్టీకి పెద్ద లెక్కే కాదన్న మంత్రి కేటీఆర్, కొందరు టీఆర్ఎస్పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, అలాంటి వారిని ఇక చూస్తూ ఊరుకోబోమని అన్నారు. టీబీజేపీ, టీ కాంగ్రెస్లో పదవులు కేసీఆర్ పెట్టిన భిక్షేనని అన్నారు. పేరుకు మాత్రమే ఢిల్లీ పార్టీలు, అవి చేసేవి చిల్లర పనులని కేటీఆర్ విమర్శించారు. 70 ఏళ్లలో చేయలేని పనుల్ని 7 ఏళ్లలో టీఆర్ఎస్ చేసిందని అన్నారు. బరాబర్ ఇప్పటి నుంచి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టే సమాధానం చెప్దాం, బరాబర్ చెప్దాం, వెనుకకు తగ్గేదే లేదు. ఈ కాడు నుంచి ఎవడన్నా అడ్డం పొడు మాట్లాడితే మన నాయకుడు కేసీఆర్ గారిని కుక్క కాటుకు గంతయ్యగా బరాబర్ మాట్లాడాలి. ఆయన ఒక మాట అంటే మనం పదానాలే తప్ప ఈ ఇంటికా జవాబ్ పత్తర్ సేదేంగే చూడెంగే నీ. ఈసారి నుంచి విడిచిపెట్టేది లేదు. ఇక మస్తు ఓపిక పట్టినాం అబ్బా, ఇక అట్లా ఇట్లా, ఇక కొత్త రాష్ట్రం కదా, కొత్తగా మనం వ్యవహారం అంతా సక్కదిద్దుకొని ముంగట పోవాలి కదా అని చెప్పి చాలా ఓపికగా, చాలా పద్ధతిగా, చాలా సంయమనంతో ప్రతిపక్షమైనా ఏ పక్షమైనా అందరు మనోళ్ళే అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం పోయినాం. కానీ ఇక ఊకున్న కొద్దీ డైలాగులు ఎక్కువైతున్నాయి, ఊకున్న కొద్దీ మాట్లాడే చిల్లరగాలు కూడా ఎక్కువైతా ఉన్నారు. అందుకే ఈ కాడికెళ్ళి నేను అందరికీ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనం చేయాల్సిన పని ఏందో ఆ పని చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలు, రైతులు, మహిళలు అందరూ కూడా. సీఎం కేసీఆర్ ప్రజా సమస్యల కోసం ఢిల్లీ వెళ్లలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. కేవలం రాజకీయాల కోసమే ఢిల్లీలో మకాం వేశారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావద్దన్నదే కేసీఆర్ ప్రధాన ఎజెండా అని, అందుకోసం బీజేపీతో మంతనాలు జరుపుతున్నారని జగ్గారెడ్డి తెలిపారు. 7 ఏళ్లలో ఎన్ని నిధులు తెచ్చి చెప్పండి, ఢిల్లీకి వచ్చి ఏమైనా పైసలు తెచ్చినా? కేవలము డబ్బుల చర్చ కాదు, రాజకీయంగా ఈడెప్పుడు టీఆర్ఎస్ఏ ఉండాలి, ఇక్కడ కాంగ్రెస్ రావద్దు, టీఆర్ఎస్ఏ రావాలి. బీజేపీ ఈ రాష్ట్రంలో వచ్చే అవకాశం బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు వచ్చే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ ఉంటే మనకు సేఫ్ అని బీజేపీ ఆలోచనతో ఇదొక రాజకీయ కుట్ర చేస్తుంది, రాజకీయ డ్రామా లేదు అంతా కూడా. రాష్ట్ర ప్రజల కోసము, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము నిధులు తెచ్చి డెవలప్మెంట్ కోసం కాదు, కేవలము వాళ్ళ అధికారం కాపాడుకోవడానికి కేసీఆర్ బీజేపీని కలుస్తున్నాడు. బీజేపీ వాళ్ళకి ఏంటంటే సెంట్రల్ పార్టీకి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ రావద్దని బీజేపీ వాళ్ళకు. ఈడ మొత్తం వర్షాలు వచ్చి అతలాకుతలం అవుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కాలు మీద కాలు వేసుకుని అమిత్ షా దగ్గర ఢిల్లీలో కూర్చున్నాడు. సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేయాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. నిరుద్యోగుల్ని మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అని విమర్శించారు. బంగారు తెలంగాణ కాస్త అప్పుల తెలంగాణగా మారిందని షర్మిల ఎద్దేవా చేశారు. పెన్షన్లు రావటం లేదు, వైట్ కార్డులు రావటం లేదు. ఎంతమంది దరఖాస్తులు పెట్టుకొని ఎదురు చూస్తూనే ఉన్నారు, కానీ సంవత్సరాలు గడిచినా వాళ్ళకు మాత్రం పెన్షన్ రావడం లేదు, వైట్ కార్డు రావడం లేదు. కేసీఆర్ గారు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన 7 ఏళ్లలో చేసిన నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్రంలో తెలంగాణలో నిరుద్యోగము 4 ఇంతలు పెరిగింది.
నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో ఈరోజు తెలంగాణ ఒకటి. 54 లక్షల మంది యువకులు మాకు ఉద్యోగాలు లేవు, మాకు ఉద్యోగాలు కావాలి, అవసరం ఉంది అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు పెట్టుకున్నారు. 54 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారంటే ఇంకా దరఖాస్తు పెట్టుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అసలు లెక్కే లేదు. కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదు. ఎంతమంది చచ్చిపోతే నాకేంటి, నా ఇంట్లో 5 ఉద్యోగాలు ఉన్నాయని మురిసిపోతున్నారు కేసీఆర్ గారు. ఎంతమంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు. సునీల్ నాయక్ అనే అబ్బాయి నా ఆత్మహత్యతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, నోటిఫికేషన్లు జారీ చేయాలి అని సూసైడ్ లెటర్ రాసి మరీ చచ్చిపోయాడు. మాటికి ఈ ప్రభుత్వ హత్యలే. యువకులందరినీ మోసం చేసిన మోసగాడు కేసీఆర్ గారు. ఇంతమందిని హత్య చేసిన హంతకుడు కేసీఆర్ గారు. తెలంగాణను ఎందుకు సాధించుకున్నాం? మన పిల్లలను చంపుకోవడానికే సాధించుకున్నామా? ఈ దిక్కుమాలిన రాజకీయాలు చేయడానికే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నామా? బుద్ధుండాలి కదా, సిగ్గుండాలి కదా. ఉద్యమం అప్పుడు ఏం చెప్పాము, ఇప్పుడు ఏం చేస్తున్నాము అని సోయి ఉండాలి కదా. ముఖ్యమంత్రి ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఈ మంత్రులు ఎందుకు, ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఈ యంత్రాంగం ఎందుకు? కేసీఆర్ గారు వెంటనే రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. వినాయక ఉత్సవాలపై ఏపీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే రాజన్న దొర నిర్ణయం హాట్ టాపిక్ అయింది. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్న వారికి అనుమతులు ఇవ్వాలని పోలీసులకు లేఖ రాశారు. చాలామంది భక్తులు గణేష్ ఉత్సవాలపై వినతులు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల కోరిక మేరకు పర్మిషన్ ఇవ్వాలని సాలూరు సీఐకి లేఖ రాశారు. నవరాత్రులకు వీలు కాకపోతే కనీసం 3 రోజులైనా ఘనంగా జరుపుకునేలా చూడాలని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కాదని ప్రజల వైపు మొగ్గు చూపడం స్థానికంగా పెద్ద చర్చ నడుస్తోంది. బులెటిన్లో కాసేపు విరామం తీసుకుందాం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ సర్వేలు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాజీ సీఎం మాయావతి పంధాను మార్చేసిన సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో బీఎస్పీ అధికారం చేపట్టేందుకు దోహదపడిన సోషల్ ఇంజనీరింగ్ను మరోసారి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు బెహెన్జీ. తాము అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు సామాజికంగా పెద్దపీట వేస్తామని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ని ఢిల్లీకి దగ్గర దారి అని భావిస్తారు. వచ్చే ఏడాది ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. హిందుత్వ రాజకీయాలకు కేంద్ర స్థానమైన యూపీలో ఓటర్లు 2019 ఎన్నికల్లో బీజేపీ వైపు ఏకపక్షంగా మొగ్గారు. దీంతో పార్టీలు వేసుకున్న అంచనాలన్నీ తలకిందులయ్యాయి. దీంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలు మార్చుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో బీఎస్పీ 6.5% ఓట్లను కోల్పోనున్నట్లు చెబుతున్న సర్వేలతో ఆ పార్టీ అధినేత్రి మాయావతికి కళ్లు తిరుగుతున్నాయి. బెహెన్జీ ఆదరణ గతంలో కంటే పడిపోయి కేవలం 15% మంది మాత్రమే ఆమెను సీఎంగా కోరుకుంటున్నట్లు చెబుతూ ఉండడంతో ఏనుగు పార్టీ తన విధానాల్ని సమూలంగా మార్చుకోక తప్పదని తేలిపోయింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీఎస్పీ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. రాజపుత్ర కులస్తుడైన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని రగిలిపోతున్న బ్రాహ్మణుల్ని తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాన్ని ప్రారంభించింది. జూలై 23న అయోధ్యలో బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించి అయోధ్యను అంతర్జాతీయ మతపరమైన పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేసింది. తాజాగా తాము అధికారంలోకి వస్తే బీజేపీ పాలనలో కంటే ఎక్కువగా బ్రాహ్మణులకు సామాజికంగా పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు మాయావతి. సర్వజన హితాయ సర్వజన సుఖాయ అన్న మంత్రంతో ముందుకు సాగుతామన్నారు. దళితుల సంక్షేమమే కాకుండా బ్రాహ్మణుల సంక్షేమాన్ని కూడా చూస్తామని చెప్పారు. గతంలో మాదిరిగా విగ్రహాలు ప్రతిష్ఠించడం, స్మారక చిహ్నాలతో పాటు పార్కుల నిర్మాణాలు చేపట్టబోమని ప్రకటించారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీటికి విలువైన ప్రజాధనాన్ని వృధా చేశారని విమర్శల్ని మూటకట్టుకున్నారు. ఈసారి ఆ పొరపాట్లు మళ్లీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు చెప్పకనే చెప్పారు. బీజేపీ పక్షపాత వైఖరితో విసిగిన దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాల ప్రజలు, ముఖ్యంగా బ్రాహ్మణులు బీఎస్పీకి దగ్గరవుతున్నారని మాయావతి అంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు బీఎస్పీకి చేరువవుతుంటే ప్రత్యర్థి పార్టీలో గుబులు మొదలైందని బెహెన్జీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఏ ఎన్నికలైనా బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని మాయావతి ఇటీవల తేల్చి చెప్పారు. 2022 ఆరంభంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో హై టెన్షన్ నెలకొంది. తాలిబాన్లకు సహకరిస్తోందని పాకిస్తాన్పై మండిపడుతున్నారు అఫ్ఘాన్స్.
తమ దేశంలో ఇంతటి సంక్షోభానికి కారణమైన పాక్ సర్వనాశనం కావాలని కోరుతూ డెత్ టు పాకిస్తాన్ అనే నినాదంతో వీధులన్నీ మారిమోగిపోయాయి. ఓవైపు నిరసనలు కొనసాగుతుండగానే తాలిబాన్లు కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించారు. ముల్లా మహమ్మద్ హసన్ అఖున్ ప్రభుత్వానికి నాయకత్వం వహించనున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వం ఏర్పాటుకు ముందే తాలిబాన్ గ్రూపులకు ఎదురుగాలి వీస్తోంది. జనం తాలిబాన్లపై తిరుగుబాటు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యంపై నిరసన వ్యక్తం చేస్తూ స్థానికులు ఆందోళన చేశారు. కాబూల్లోని పాకిస్తాన్ ఎంబసీ ఎదుట ఆందోళనకు దిగారు. పాక్ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. ఈ ఆందోళనల్లో భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. గతంలో తాలిబాన్ల అరాచకాలను గుర్తు చేసుకుంటున్న జనం రాజధాని కాబూల్ వీధుల్లో నిరసనలకు దిగుతున్నారు. తమకు పూర్తి స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారు. దీనిపై ఆగ్రహించిన తాలిబాన్లు ఆందోళనకారులను పట్టుకుని చితకబాదుతున్నారు. తాలిబాన్లు తమ అరాచకాలను కొనసాగిస్తూ పాత్రికేయులపై ప్రతాపం చూపిస్తున్నారు. వారి విధి నిర్వహణకు అడ్డుపడుతున్నారు. నిరసనకు దిగిన జర్నలిస్టులను తాలిబాన్లు అదుపులోకి తీసుకున్నారు. తాలిబాన్లపై తిరుగుబాటుకు పిలుపునిచ్చిన పంజీర్ నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ నేత అహ్మద్ మసూద్ సందేశాన్ని ప్రసారం చేయకుండా వార్తా మాధ్యమాలను నిషేధించారు. పంజషీర్ ప్రావిన్స్ లో పోరాటంపై నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ తాలిబాన్లు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. తాలిబాన్లు అక్కడి నుంచి వైదొలిగితే తాను పోరాటాన్ని ఆపి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మసూద్ చెప్పారు. నిరసనలను జీర్ణించుకోలేక కాబూల్లో జనంపై తాలిబాన్లు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. కాల్పులు జరగడంతో ఆందోళనకారులు పరుగులు పెట్టారు. తమ అధికారాన్ని ధిక్కరించినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుగుబాటును ఉపేక్షించేది లేదని తాలిబాన్ ఒక ప్రకటన చేసింది. ఈ విధంగా తమ దగ్గర చర్చలనే మాటే ఉండదని తాలిబాన్లు మరోసారి నిరూపించారు. కొద్దిసేపటి క్రితం తాలిబాన్లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ముల్లా మొహమ్మద్ హసన్ అఖున్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఉప ప్రధానిగా తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ గనీ బరాదర్ వ్యవహరిస్తారు. ఇక ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథులకు ఆహ్వానాలు కూడా వెళ్లాయి. రష్యా, చైనా, టర్కీ, ఇరాన్, పాకిస్తాన్, ఖతర్లను ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాల్సిందిగా తాలిబాన్లు ఆహ్వానాలు పంపారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తులో ఏ దేశాల నుంచి ఏ సహకారం ఆశిస్తుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. చూస్తూనే ఉండండి ఏబిఎన్. Arul University. Arul University, Vadodara, Gujarat. లలిత జ్యువెలరీ అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్. పాత నగలిచ్చి ఖర్చు లేకుండా కొత్త నగలు తీసుకోండి. 5 నెలల్లో నగను బట్టి తరుగే లేకుండా తీసుకోవచ్చు. 11 నెలల తర్వాత ఏ నగకైనా తరుగే లేదు. లలిత జ్యువెలరీ. డిగ్రీ ఫలితాల్లో టాప్ మార్కులతో మరియు 100% ప్లేస్మెంట్స్ సాధిస్తూ పల్నాడు ప్రాంతంలోనే నంబర్ 1 గా నిలిచింది కృష్ణవేణి డిగ్రీ కాలేజ్, నరసరావుపేట. గత ప్రభుత్వాలున్నాయి, వాళ్ళ పరిపాలనలో ఎక్కడ కూడా ఇంత వర్షాలు పడకపోవు. మన సీఎం కేసీఆర్ వచ్చినాక, మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇట్లా పిలిస్తే వాన వస్తుంది, వద్దంటే వాన వస్తుంది. ఇలా నేను వానదేవునికి దండం పెడుతున్న, సాలు దేవుడా ఇక వానలు చాలు నాయనా, మా ప్రజలంతా అల్లకొల్లం అవుతురు, వానలు వద్దు నాయనా, మళ్ళసారి కొడుతూ నాయనా, ఈసారి వద్దని కూడా దేవునికి దండం పెట్టిన పొద్దున్నే లేచి. ఎందుకంటే చాలా ఇబ్బందికరం అవుతుంది కాబట్టి వద్దంటే వర్షాలు.
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు చెరువుల్ని తలపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఏపీలోని పలు ప్రాజెక్టులు నిండు కుండల్ని తలపిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు తెరవడంతో పంట పొలాలన్నీ నీట మునిగాయి. వరదల్లో చిక్కుకున్న వందలాది గొర్రెలను స్థానికులు, పోలీసులు కాపాడారు. భారీ వర్షం కారణంగా ప్రధాన రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్రకాల్వ జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 4.428 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం ఇన్ఫ్లో 6,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో హైలైట్ ప్రకటించారు. కృష్ణా జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రామిలేరు, తమ్మిలేరు, వైరా, కీసర, మున్నేరు వాగులకు వరద పోటెత్తుతుంది. ఇటు ప్రకాశం బ్యారేజ్ కు ప్రస్తుతం 1,00,000 క్యూసెక్కులకు చేరువలో వరద ప్రవహిస్తుంది. 50,000 క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. వత్సవాయి మండలం లింగాల వద్ద మున్నేరు కాజ్వే పైకి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. తిరువురు మండలంలోని చౌటపల్లి, కొత్తూరు గ్రామాల మధ్య ఎదుళ్ల వాగుపై వరద ప్రవాహం పెరిగింది. గంపలగూడెం మండలం తోటమూల, వెనగడప మధ్య కట్టలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలను నిలిపివేశారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం సీతపల్లి వాగులో వరద ప్రవాహంలో కొట్టుకుపోతూ చెట్టు కొమ్మల్లో చిక్కుకున్న యువకుడు మహేష్ ను స్థానికులు, పోలీసులు కాపాడారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. ఇక చింతూరు ఏజెన్సీలో వాగులు వంకలు ప్రమాదకరంగా పొంగి పొర్లుతున్నాయి. కోనవరం మండలం కొండరాజుపేట వద్ద కాజ్వే మీదుగా వరద పోటెత్తడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. అన్నవరం వాగు వంతెన వద్ద ఉధృతంగా ప్రవాహం ఉండటంతో గండిపడి రహదారి తెగిపోయింది. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో 6 అడుగుల తాచుపాము రోడ్డుపై వరదలో కనిపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. అటు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో 175 గేట్లు ఎత్తి 3.28 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కోనవరం మండలం పాలగూడెం దగ్గర 2 యువకులు బైకుపై వాగును దాటే ప్రయత్నంలో ప్రవాహ వేగానికి భయపడి బైకును వదిలేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన ట్రాక్టర్లో వస్తున్న వ్యక్తులు గమనించి తాడు సాయంతో కొట్టుకుపోతున్న బైకును బయటికి లాగారు. కడప జిల్లా కొండాపురం మండలంలో గండికోట ప్రాజెక్టు నిండు కుండలా మారింది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 26.80 టీఎంసీలు కాగా గరిష్ట స్థాయికి నీరు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 9,000 క్యూసెక్కుల నీటిని మైలవరం జలాశయానికి వదులుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కుండపోత వానలు ముంచెత్తాయి. ఆకాశానికి చిల్లు పడింది అన్నట్లుగా కురుస్తున్న అతి భారీ వర్షాలతో తెలంగాణలోని పలు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. వాగులు వంకలు ప్రమాదకరంగా ప్రవహించడంతో ఊళ్లకు ఊళ్లు జల విలయంలో చిక్కుకున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వర్షాలు వరంగల్ జిల్లాను తడిసి ముద్ద చేశాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వర్ధన్నపేట, ఐనవోలు, పర్వతగిరి మండలాల మీదుగా ఆకేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పంతని వద్ద వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లాలోనూ వర్షాలు దంచుకొడుతున్నాయి. హరి వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. జిల్లా కేంద్రం శివారులో మున్నేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
పత్తి, మిరప తోటలను జోరువానలు ముంచెత్తాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మొరంచపల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో 8 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద పోటెత్తింది. దీంతో 6000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ములుగు జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బొగ్గుల వాగు ఉధృతంగా ప్రవహించడంతో లక్నవరం సరస్సు నిండు కుండలా మారిపోయింది. వేలాడి వంతెన నీటితో మునగడంతో పర్యాటకుల రాకను నిలిపివేశారు. తాడ్వాయి మండలం మేడారం పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. జంపన్న వాగుకు వరద పోటెత్తడంతో ఊరట్టం, కొత్తూరు, కన్నెపల్లి, కాల్వపల్లి గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగు ఉధృతికి 1500 ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. నిజామాబాద్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. పోచంపాడు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. ప్రాజెక్టు మొత్తం 30 గేట్లెత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఎస్ఆర్ఎస్పీలో 1,50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. రైల్వే కమాన్ వద్ద భారీగా వరద నీరు చేరడంతో చంద్రశేఖర్ కాలనీలోకి వరద పోటెత్తింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 10 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పూర్తిగా నిండాయి. మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి వరద నీరు పోటెత్తింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. చుండ్రుగుండలో 2 ఏళ్ల క్రితం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇల్లందు డివిజన్లో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఓసీ గనుల్లో 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అశ్వరావుపేటలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షం నిలవ నీడలేని 2 ప్రాణాలను బలిగొంది. మెదక్ జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖనపురం వనదుర్గ ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఏడుపాయల వనదుర్గమాత ఆలయం ముందు వరద పోటెత్తింది. గర్భగుడిలో నిత్యం జరిగే పూజలు నిలిచిపోయాయి. అమ్మవారి ప్రాంగణంలో ఉన్న గాలిగోపురం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. మెదక్లోని గాంధీనగర్ కాలనీలో వరద బాధితులను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పరామర్శించారు. ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో పట్టణంలో కుండపోత వర్షం కురిసిందన్నారు. వనపర్తి జిల్లాలో మదనపురం మండలం సరళసాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ఆటోమేటిక్ సైఫాన్ సిస్టమ్ ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సైఫాన్ ఆధారిత ప్రాజెక్టు సరళసాగర్. సైఫాన్ సిస్టమ్ ద్వారా నీటి విడుదల దృశ్యాలను చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు, వంకల ద్వారా భారీగా వరద నీరు గోదావరిలో కలుస్తోంది. పలుచోట్ల రోడ్లు, చెరువుల్ని తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల వరద ఉధృతికి కార్లు కొట్టుకుపోయాయి. వరి, పత్తి పంటలు పూర్తిగా నీట మునిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుండపోతగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. సిరిసిల్లలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొత్త చెరువు నుంచి వరద నీరు పొంగి పొరలుతోంది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారిలో మోకాల్లోతు నీళ్లు నిలిచాయి. చాలా ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో దుకాణాల్లో ఉన్న వినాయక విగ్రహాలు ప్రవాహానికి కొట్టుకుపోయాయి. మరోవైపు రహదారిపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో 2 కొట్టుకుపోయారు. ఓ చెట్టును ఆసరాగా చేసుకుని వారు ప్రాణాలు కాపాడుకున్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ మరోసారి నీట మునిగింది. ఉద్యోగులు, అధికారులు కార్యాలయంలోకి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో గర్భిణీ ఆసుపత్రికి వెళ్లేందుకు ఇబ్బందులు పడింది. ఆమెను తీసుకెళ్లేందుకు అంబులెన్స్ వచ్చింది. అయితే గర్భిణీ దగ్గరకు వెళ్లేందుకు వీలు కాలేదు. ఇది గమనించిన స్థానికులు
పోలీసులు ఆమెను మోసుకుంటూ ఆసుపత్రికి తరలించారు. వేములవాడలో రికార్డు స్థాయిలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజన్న ఆలయ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు ఉప్పొంగడంతో కరీంనగర్, వేములవాడ కోరుట్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ధర్మపురి పుణ్యక్షేత్రం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. స్నానఘట్టాలు మునిగిపోయాయి. వరద ఉధృతికి మూలవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పిల్లర్లు మరోసారి కూలిపోయాయి. స్లాబ్ కోసం వేస్తున్న ఐరన్ రాడ్స్ కొట్టుకుపోయాయి. పెద్దపల్లి జిల్లాలో చెరువులు, కుంటలు, అలుగు పారుతున్నాయి. కొత్తపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఓదెలలో రైల్వే అండర్ బ్రిడ్జ్ కిందకు భారీగా వరద నీరు చేరింది. హర్మారం మండలం కటికినపల్లి, కొత్తూరు మధ్య కల్వర్టుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. చెమనపల్లిలో నందిమేడారం బ్యాక్ వాటర్ ఇళ్లలోకి చేరింది. పార్వతీ బ్యారేజ్ 64 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హుజూరాబాద్లో భారీ వర్షపాతం నమోదైంది. పట్టణంలో రోడ్లు, చెరువులను తలపించాయి. హుజూరాబాద్, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో వాగులు పొంగి పొరలుతున్నాయి. వరి, పత్తి పంటలు పూర్తిగా నీట మునిగాయి. చెల్పూర్లో వర్షం ధాటికి 2000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. సైదాపూర్ మండలంలోని పరవాయిపేట రోడ్డు తెగిపోయింది. జమ్మికుంటలో హౌసింగ్ బోర్డ్ కాలనీ నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు దాదాపు 150 ఇళ్లలోకి వర్షం నీరొచ్చి చేరింది. రాత్రి నుంచి కరెంటు లేకపోవడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిర్మల్ జిల్లాలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. అటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తడిసి ముద్దైంది. కుబీర్లో లోతట్టు కాలనీలు నీట మునిగాయి. విఠలేశ్వర స్వామి ఆలయం, ప్రభుత్వ ఆసుపత్రిలోకి భారీగా వరద నీరు చేరింది. గడ్డెన్వాగు ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద చేరుతోంది. 6 గేట్ల ద్వారా 90,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ వరదంతా దిగువన ఉన్న బైంసా పట్టణాన్ని ముంచెత్తింది. రోడ్లన్నీ వాగులను తలపించాయి. జనజీవనం స్తంభించిపోయింది. స్వర్ణ జలాశయానికి భారీగా వరద రావడంతో 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. చిట్యాల వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి వెళ్లే సిద్దాపూర్ కౌట్ల రహదారి వంతెన నీట మునిగింది. బాసరలో వర్షం బీభత్సం సృష్టించింది. ఎగువన మహారాష్ట్రలో వర్షాలతో బాసర గోదావరి నదిలో వరద ఉధృతి పెరిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. దీంతో 40 గేట్లను ఎత్తి 4,30,000 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న సుందిల్ల బ్యారేజీలోకి వదులుతున్నారు. అటు కడెం ప్రాజెక్టుకు 5 గేట్లను ఎత్తారు. 60,000 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. ఇన్ఫ్లో 40,000 క్యూసెక్కులుగా ఉంది. మత్తడివాగు, స్వర్ణ, కొమరంభీం, వట్టివాగు, సాతనాల ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటంతో ప్రాణహిత నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉత్తరాఖండ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డెహ్రాడూన్, రాణి పొకారి వద్ద ప్రత్యామ్నాయంగా నిర్మించిన వంతెన కుప్పకూలింది. రిషికేష్కు వెళ్లేందుకు ఈ దారిని వినియోగించేవారు. వరదల్లో వాటర్ ట్యాంకర్ కొట్టుకుపోయింది.
वो तार ले गया तार ले गया तार ले गया। ఉత్తరాఖండ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డెహ్రాడూన్ రాణిపోకారి వద్ద ప్రత్యామ్నాయంగా నిర్మించిన వంతెన కుప్పకూలింది. రిషికేశ్కు వెళ్లేందుకు ఈ దారిని వినియోగించేవారు. వరదల్లో వాటర్ ట్యాంకర్ కొట్టుకుపోయింది. वो तार ले गया तार ले गया तार ले गया। ఇవి బులెటిన్ విశేషాలు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABN.